హరి ఓం నమో నారాయణాయ నమః. జై శ్రీమన్నారాయణ. ముద్దుగా యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగా యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగా యశోద అంత ఇంత గొల్లెతల అరచేతి మాణిక్యము, అంత ఇంత గొల్లెతల అరచేతి మాణిక్యము. పంతమాడే కంసుని పాలివజ్రము, పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. ఇంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, ఇంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగా యశోద ముంగిటి ముత్యము ఈడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణ కృష్ణ అంటే సర్వజనుల యొక్క తృష్ణ తీరుస్తావు. తృష్ణ అంటే కోరిక, ఆశ, ఇవన్నీ తీర్చగల పరమాత్ముడు నీవు. పరమపద సోపానం నీ ప్రేమ వల్లనే కలుగుతుంది. జ్యోతిర్మయి అనే శిష్యురాలు గారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు. మరి కృష్ణావతారంలో ఈయన 8 మంది భార్యలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అడిగింది. 8 మంది భార్యలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే దీనికి మనకు పురాణాల్లో ఎక్కడో ఏమో తెలుసుకోవాలి. కానీ శ్రీమన్నారాయణుడు అవతార విశేషాలు చూస్తే ధర్మ సంస్థాపనార్థం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది ఆయన కర్తవ్యం. సహజంగా అనేక మంది తమ యొక్క జ్ఞానంతో, భక్తితో ఇతరుల యొక్క పాపకర్మలను తీసుకొని వారి అంటే ఆహార రూపంలో తీసుకొని, ఉదాహరణకు షిరిడి బాబా అనుకుందాం. షిరిడి సాయిబాబా గారు ఆయన యోగి, ఒక యోగి. ఆయన ఎవరైతే మనకు ఆయన కులము మతంతో మనకు పని లేదు, జ్ఞానంతో కావాలి. జ్ఞానంతో అవసరం, కానీ భక్తితో కున్నాము కులాలు, మతాలు, జాతులు. అంతేకాని మానవుడు మానవుడే, మానవులు మానవులే, స్త్రీలైనా పురుషులైనా ఒకే కులం, మానవ కులం, మానవత్వ కులం అంటాం. మానవులు అంటే మానవత్వం కలిగిన వాళ్ళు అని. మానవత్వం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన మానవులు అనబడతాం. మానవత్వం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం మానవులు అనబడతాం. లేకుంటుంటే ఇంకా ఏ రాకెట్లు మనం ఇదివరకు చెప్పినట్టు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా మానవత్వం లేని మనిషి కాదు. అది మనిషి జన్మకు ఉపయోగం లేదు, నిరర్థకమైన జీవితం ఆయన చెప్తాడు. మన యొక్క వివేకానంద స్వామి అప్పుడు చెప్తుంటాడు. అందుకే యువతల్ని కోరుతాడు, యువకులారా మీరెవ్వరు కూడా వయసులో ఉన్నారు కనుక జన్మను వృధా చేసుకోవద్దండి. మానవ జన్మ రావడం అపురూపం. హత్యలు, ఆత్మహత్యలు
ఇవి ఎంత పాపాలంటే అంత పాపాలు. మా సనాతన ధర్మం చెప్పేది అది. ధర్మాన్ని తెలుసుకోండి. ఎవరు హత్యలు ఆత్మహత్యలు పోవద్దండి. కనుక మీరు మనుషుడిని కొలిసి మనుషుడికి సేవ చేసుకొని మనుషులకు బానిస అయిపోయి మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు మీలాంటి మనుషులే. ఏదో ఆశ చూపెట్టి వాళ్ళు మనల్ని దగా చేసి మోసం చేసి వాడుకొని కరేపాలకు పారేస్తుంటారు. తర్వాత మన జీవితం ఎందుకు పనికిరాదు. లేదు, సమాజంలో మనం ఒక పనికిరాని ముద్ర పడుతుంది మన మీద, అంతే, ఇంకేం లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆశ్రయించండి, శ్రీమన్నారాయణ ఆశ్రయించండి. ఏడుకొండల స్వామి వెంకటేశ్వరుడు ఉన్నారు, కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన స్వయంభూగా వచ్చారు. ఆయన ఇంతవరకు మనకు రామావతారం చూసినట్లయితే ఆయన తల్లి గర్భం నుంచి జన్మించాడు. కృష్ణావతారం నుంచి తల్లి గర్భం నుంచి జన్మించాడు, మానవ రూపం ధరించాడు. కానీ నరసింహావతారం చూసినట్లయితే ఆయన స్వయంభూగా వెలిశాడు, ఆయన కూడా వచ్చారు. అదేవిధంగా వామన అవతారం. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు కూర్మావతారం తర్వాత లక్ష్మి ఆయన వివాహం చేసుకుంది. ఆయన ఎందుకంటే పాలసముద్రం నుంచి పాలసముద్రం చిలికినప్పుడు అక్కడ నుంచి ఈ లక్ష్మీదేవి రావడంతో ఆమె రావడంతో నారాయణుడు ఆ పాలసముద్రం పడుకుంటే ఆయన్ని మోహించింది, ప్రేమించింది, పెళ్లి చేసుకునేస్తుంది. సముద్రరాజపుత్రిక క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి. అలా శ్రీమన్నారాయణుడితో ఆమె వామనావతారంలో ఆగలేదు పక్కన, నరసింహావతారంలో పక్కన లేదు, పరశురామావతారంలో పక్కన లేదు. మరి లక్ష్మీదేవి ప్రశ్నించిందంట ఒకరోజు, అయ్యా మహానుభావ, నువ్వు అవతారాలు ధరిస్తున్నావు, నన్ను మాత్రం ఒంటరిగా వదిలేసిపోతున్నావు, నాతో ఎప్పుడు నన్ను సుఖపెడతావు, నన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచుతావు, నా యొక్క సంతోషంగా గాలి పోలేసి పాటికి నువ్వు పోతున్నావు అవతారాలు ధరిస్తూ అని అనిందంట. అన్నప్పుడు నారాయణ ఆలోచించాట, ఓహో సరే సరేమ్మా తల్లి, నువ్వు నిజమే అర్ధాంగి. చతుర్విధ పురుషార్థాలు ఏం చెప్తారు? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరాన్ని. కాబట్టి నేను ఎక్కడ విడిచిపెట్టకూడదు. ధర్మార్థ కామ మోక్షాల్లో నీ ఏ ఒక్క స్త్రీని కానీ భర్తనేవాడు అగ్ని సాక్షిగా, అంటే ఏమి, అగ్ని చుట్టూ 7 అడుగులు తిరుగుతాం, సప్తపది. ఈ 7 అడుగులు తిరిగి పంచభూతాల సాక్షిగా, అరుంధతి నక్షత్రం సాక్షిగా వివాహం చేసుకున్నటువంటి వాళ్లకు ఇలాంటి నియమాలు ఉంటాయి. అలా కాని వాళ్ళకి ఆ నియమాలు అవసరం లేదు, మళ్ళీ వేరే విధంగా జీవించుకుంటారు. అది నిరర్థకమైన జన్మ. నిరర్థకమైన జన్మ, ఉపయోగం లేనటువంటి జన్మ. చివరిలో దాని యొక్క పాపాలు వాళ్ళను అనేక రకాలుగా పట్టి పీడిస్తూ ఉంటుంది, అనేక రూపాల్లో. అది మనకొద్దు, వదిలేస్తారు ఆ కథని. కనుక అగ్నిసాక్షిగా మన అర్థానికి ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో విడిచిపెట్టకూడదు. నారాయణుడు నవ్వుకున్నాడు, అలాగే అని రామావతారంలో తీసుకొచ్చారు. రామావతారంలో తీసుకొస్తే ఏం చేశాడు ఆయన? పెళ్ళైంది సందర్భంగా వెంటనే అరణ్యాలు తీసుకెళ్ళిపోయాడు, అరణ్యాల్లో ఉండిపోయాడు ఆయన. ఆ తర్వాత రావణాసురుడు తీసుకెళ్ళాడు, లంకలో కూర్చోబెట్టాడు. ఇంకా 14 ఏళ్ళు భర్తకు దూరంగా ఉండింది. ఈ రావణాసురుడు వీళ్ళతో పోరాడి అంత అయిన తర్వాత రాజ్యం వచ్చింది. తీసుకొని వచ్చాడు ఆమె అగ్నిపుణిత అవగానే రాజ్యం పరిపాలించాడు. రామరాజ్యం అద్భుతమైన రాజ్యం. అయితే ఎవరో ఒక చాకలి కూడా అన్నాడని వెంటనే ఏం చేసింది? వెంటనే శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? గర్భవతి, నిండు గర్భవతి. కానీ ప్రజల మాటకు విలువిచ్చాడు ఆయన. పరిపాలకుడు అంటే అలా ఉండాలి. ప్రజలు ఏ అభిప్రాయం కలిగి ఉండారు, ప్రజలు మనల్ని మంచిగా చూస్తున్నారా, మనల్ని మంచి కోణంలో చూస్తుంటే మనకు ఆనందంగా ఉంటుంది. ప్రజలు ఎప్పుడైతే మనకు వ్యతిరేకమైన దిశలో పోతున్నారు అంటే ఇక్కడ ఒక కులము, ఒక జాతి, ఒక మతం కాదు, సర్వజనులు. రాజ్యంలో ఎవరెవరు అనేక మతాలు ఉండొచ్చు, కులాలు ఉండొచ్చు, జాతులు ఉండొచ్చు. సర్వజనులు నిన్ను ఆనందంగా చూస్తుంటే నువ్వు గొప్పవాడంటే అప్పుడు గొప్పవాడు, అప్పుడు గొప్ప పరిపాలకుడు. అది రామచంద్రుడు ఆయన యొక్క ధర్మానికి కట్టుబడ్డాడు. కనుక ఒక్క వ్యక్తి అయినా నన్ను చెడ్డగా అనుకున్నాడంటే, సో నాకు ఇంకా ఈ సీత వల్ల నాకు ఇలా వచ్చింది అనుకొని అడవులో లేమనేసాడు. అక్కడ ఆమె అడవులో ఉండింది. ఆ తర్వాత పాపం ఏ సుఖాలు అనిపించలేదు. మళ్ళా వైకుంఠంలో కూర్చొని, స్వామి నేను కోరాను, కోరిన వెంటనే ఏం చేసావు? రామావతారం తీసుకున్నావు, నన్ను అడవులంతా తిప్పావు. అడవులంతా తిప్పిన తర్వాత రావణాసురుడు దుర్మార్గుడు అక్కడ కూర్చోబెట్టావు, నేను ఎప్పటి సుఖపడేది అని అడిగిందంట.
అప్పుడు శ్రీమన్నారాయణుడు సరేలే ఈసారి అట్లా కాదు, నేను కృష్ణావతారం వస్తాను, అప్పుడు నీ ఇష్టం అని అంట. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం అనుకుంటే నీవే మహాతల్లి. కృష్ణావతారంలో ఏం చేశాడు? 8 మందిగా విభజించాడు లక్ష్మీదేవి, అష్టభార్యలు. 8 మందిగా సుఖాన్ని పంచుకో. అంటే ఇన్ని దీనిలో నీవు నిరుత్సాహపడ్డావు, ఇప్పుడు 8 మంది భార్యలుగా వాళ్ళ వాళ్ళ రూపాల్లో నువ్వు ప్రవేశించి నాతో ఆనందిస్తావు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణిగా లక్ష్మిని, మిగతా అంశాలన్నింటిలో కూడా సత్యభామ ఇతరులు అందరిలో కొన్ని అష్టలక్ష్ములు మనం పూజిస్తాం. అష్టలక్ష్ములు 8 లక్ష్ములు పూజిస్తాం కదా. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, కనకలక్ష్మి, ఇక ఆనందలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి, అనేక 8 విధాలైనటువంటి రూపాలు ఉన్నాయి అష్టలక్ష్ములు. ఈ అష్టదిక్కులు కూడా ఆయన పరిపాలనలోనే ఉంటాడు. పరమేశ్వరుడు, అన్ని దిక్కులకు పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు సర్వదిక్కులకు దిక్కైన వాడు. ఆయనకు ఉండే 8 దిక్కులు ఆయనలోనే ఉంటాయి కదా. అంటే ఆధ్యాత్మిక పరంగా మనం ఆలోచించాలి. సహజంగా పరమాత్మని యొక్క లీలలు వినోదాలు మనకు అర్థం కావు కనుక ఈ కృష్ణావతారంలో 8 మందిని వివాహం చేసుకున్నారు ఆయన. ఇప్పుడు నీ యొక్క సమస్య సందేహం తీరిందా అని ఆ జ్యోతిర్మయిని అడిగాడు సత్యనిష్ఠుడు. ఇప్పుడు సంతృప్తిగా ఉందా? ఆయన 8 మందిని చేసుకున్నాడు. ఇప్పుడు 8 మంది ఎందుకు? లక్ష్మీదేవి కోరిక విధంగా 8 రూపాయలుగా విడిపోయి 8 మందిని చేసుకున్నాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. ఇది ఎక్కడ ఉందో లేదో కానీ మనం ఆనందించడానికి మనం ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.